బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి మరో షాక్ తగిలింది. ఎంవివి రియల్ ఎస్టేట్ వెంచర్ కి ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేశారు. వివి పీక్ వెంచర్ కి స్టాప్ వర్క్ ఆర్డర్ నోటీసులు జారీ చేశారు. అషిల్మెట్టు టైకున్ కూడలి దగ్గర సిబిసిఎన్సి స్థలంలో వివి పీక్ వెంచరు వేసిన ఎంవివి ఇక ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేసేందుకు దీంతో సమీప భవనాల పునాదులు కూడా దెబ్బతింటున్న స్థానికుల ఫిర్యాదు మేరకి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన జీవీఎంసీ కమిషనర్ ఇక గతంలో నీరు నిర్మాణాల కోసమే టైకున్ జంక్షన్ ను మూసివేశారని టీడీపీ జనసేన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అప్పట్లో వ్యవహారంపై ఆందోళన చేసింది పవన్ కళ్యాణ్. ఇక వివాదాస్పద సిబిసిఎన్సి భూముల్లో నిర్మాణాలు అడ్డుకుంటారని ఎవరూ కొనొద్దంటూ గతంలో పవన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తాజాగా జీవీఎంసీ నోటీసులతో ఆసక్తికర చర్చ మొదలైంది. మొత్తం మీద విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆయన నోటీసులు అందాయి. అక్కడ కన్స్ట్రక్షన్ వల్ల ఆయన పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్ కూడా చేస్తున్నారు. దీంతో పక్కనటువంటి బిల్డింగ్స్ యొక్క పునాదులు కూడా కదిలే అవకాశం ఉంది అని వాళ్ళ స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా ఫిర్యాదుతోని ఎంవివి సత్యనారాయణకు సంబంధించినటువంటి వివి పీక్ వెంచ్ కి నోటీసులు జారీ చేసింది జీవీఎంసీ. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఓవర్ టు యు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గతంలో సిబిసిఎన్సి భూములు ఎక్కడైతే ఈ విశాఖ నడిబొడ్డున సిరిపురం జంక్షన్లో అయితే ఈ సిబిసిఎన్సి భూముల్లో తన ఎంవివి పీక్ పేరిట తన వెంచర్స్ వేస్తున్న నేపథ్యంలో అయితే దానికి ఇటీవల గవర్నమెంట్ నుంచి వర్క్ స్టాప్ ఆర్డర్ అయితే ఒక నోటీసులు అయితే ఇచ్చారు. అయితే ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మనతో పాటు జనసేన నాయకులు పీతలమూర్తి యాదవ్ అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వర్క్ స్టాప్ ఆర్డర్ మీద ఏమంటారు, ఏం చెప్తారు మీరు? క్రైస్తవ ఆస్తుల్ని దోచుకున్నాడు విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి అని చెప్పి పదే పదే సిబిసిఎన్సి ఆస్తులపైన మేము ఫిర్యాదు చేయటం, పోరాటం చేయటం, క్రైస్తవ ఆస్తులను కాపాడి తీరుతాం, బలవంతంగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ సిబిసిఎన్సి యొక్క యాజమాన్యకుల గురించి కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి స్థలాన్ని చేజిక్కించుకొని అక్రమంగా మార్గంలో జీవీఎంసీ దగ్గర నుంచి టీడీఆర్ 63 కోట్ల రూపాయలు టీడీఆర్ పొందినటువంటి వైనాన్ని, అలాగే వాస్తుకు విరుద్ధంగా ఉందని చెప్పి టైకూన్ కూడలు మూసినటువంటి వైనాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెల్ మనోహర్ గారు కూడా సాక్షాత్తు ఆ ప్రాంతాన్ని వచ్చి సందర్శించి విశాఖ ప్రజలకి నుంచి ఈ యొక్క వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి నుంచి విముక్తి చెందేలాగా మేము చేస్తాం, ప్రభుత్వంలోకి రాగానే టైకూన్ కూడల్ని మేము తీసివేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారు. అదేవిధంగా అక్కడ నిర్మాణాలు ఏవైతే నిర్మాణ అనుమతులు ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లాస్టింగ్ పర్మిషన్స్ నగర నడిబొడ్డులో ఇచ్చినటువంటి వైనం ఏదైతే గత ప్రభుత్వం ఉందో వాటిలన్నింటిపైన రద్దు చేసి ఆ యొక్క వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పి ఎవరు కూడా ఈ యొక్క నిర్మాణాల్లోని మీరు బిల్డింగ్స్ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టకండి, కొనుగోలు చేయకండి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారం నిలబెట్టుకొని ఆ యొక్క నిర్మాణ పనులు మీద జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే స్టాప్ వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జీవీఎంసీ అధికారులు ఖచ్చితంగా చట్టపరంగా ఎంవివి చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన చర్యలు తీసుకోవడానికి ఇవాళ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అక్రమార్గుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ అవినీతి పరుల మీద ఇవాళ ఖచ్చితంగా అవినీతి పరులు ఎంత మేరకు ఇవాళ ప్రజాధనాన్ని, ప్రజల సొమ్ముని, రాష్ట్ర ప్రజల సంపదని, ఈ ప్రాంత సంపదను దోచుకున్నారో వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, ఈ వైసీపీ గెద్దలు ఎవరైతే ఉన్నారో, బంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ చరమగీతం పాడినటువంటి రాష్ట్ర ప్రజలు వీళ్ళందరూ దోచుకున్నదాన్ని కక్కించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి అవన్నీ కూడా జమ చేయించే విధంగా, ప్రజల ఆస్తులను కాపాడే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటుంది నూతన ప్రభుత్వం. ఇది ఈ సిబిసిఎన్సి భూములు ఏదైతే ఉన్నాయో ఇది గతంలో అయితే పవన్ కళ్యాణ్ వచ్చి ఇది విజిట్ చేయడం అయితే జరిగింది. ఆయనతో పాటు నాదెళ్ల మనోహర్ కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పారు ఈ భూములు ఎవరు కొనొద్దు, ఇది అక్రమార్జనతో సంపాదించిన భూములు అని చెప్పి చేశారు. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా ఈ అక్రమార్జులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపే విధంగా అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. అందులో భాగంగానే వర్క్ స్టాప్ ఆర్డర్ అయితే ఈ ఆర్డర్ అక్కడ జీవీఎంసీ అధికారులు అయితే ఈ ఏదైతే సిబిఎన్సి భూములు ఉన్నాయో ఎంవివి పీక్ ఆ ప్లేస్లో అయితే ఆర్డర్లో అయితే అంటించడం అయితే జరిగింది. ఇక మీదట అక్రమార్జన ఏదైతే ఉందో దాని మీద కంపల్సరీగా ఉక్కుపాదం అయితే మోపుతారని చెప్పి జనసేన నేత